అయితే ఇంకో విషయం చెప్పండి సార్. ఒక హీరోయిన్ డేట్లు అడిగితే ఏదో డైరీ చూసుకొని ఈ డేట్లకి ఉంటాయి చెప్పడం ఒకటి. లేదా నాకు కుదరదని చెప్పడం ఒకటి. డైరీ ప్రొడ్యూసర్ చేతికిచ్చేసి మీకెప్పుడు కావాలో మీరు రాసుకోండి. మీరెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం అసలెక్కడా జరగదు. ఎంఎస్ రాజు గారికి, త్రిష మధ్యగా జరగద్దంటే ఏంటిది? అయ్యయ్యయ్యో! త్రిష ఈజ్ మై ఆల్ టైమ్. అసల నన్ను తను చూసుకున్నట్టు, తను నన్ను కేర్ తీసుకున్నట్టు, హ్మ్. షీ ఫర్ హర్ ఐ యామ్ లైక్ ఎ గాడ్. అంటే ఒక వర్షం సక్సెస్ అనేది ఎందుకు పెట్టుకున్నానో అమ్మాయికి తెలీదు. హ్మ్. అప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ, ఫేస్ కానీ ఒక సినిమా కుదరక 'అర్జున్' అనే ఫిల్మ్ పెట్టుకున్నారు ముందు. ఓకే. ఓకే. ఆ ఫేస్ కుదరలేదు. అంటే హ్మ్. ఆళ్ళకి ఒక వేరే కైండ్ ఆఫ్ ఫేస్ కావాలి. ఆ టైంలో అక్కడున్న ఫోటోసే కదా! అప్పుడు ఇయన్నీ లేవు. ల్యాప్‌టాప్‌లు అవును. లేవు అవును. కదా! ఆ ఫోటోస్ మహేష్ బాబు దగ్గర చూశాను. "ఏంటి బాగుంది కదా బాబు" అన్న. "క్యారెక్టర్ సూట్ అవ్వదన్నారని" డైరెక్టర్ గారు అన్నారు. ఓకే. "నేను పెట్టుకోవచ్చా" అన్న. "పెట్టుకోండి" అన్నారు. హ్మ్. అప్పుడు ఆ అమ్మాయి ఆ సినిమాలో లేను, వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటే చేశారు. లేను అనే ఒక డిజెక్షన్‌లో ఆ అమ్మాయి ఉన్నట్టుంది.